రైట్. ఇప్పుడు స్కిల్ సెన్సెస్ అని ఇంకొక దానిపైన సంతకం పెట్టారు. ఇది ఒక మోసం. ఎట్లా? ఎన్ని మోసాలు? మీకు 5 మోసాలే కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు డిఎస్సిలో మోసం కనపడుతుంది. వారు ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ప్రజలకు ఉపయోగపడేది క్యాన్సిల్ చేశారు. సరే పెన్షన్ అంటారా, దాని మీద మనం తర్వాత వేచి చూసి మాట్లాడాలి, అప్పుడే తొందరపడి దాని మీద మాట్లాడడం అనేది సమంజసం కాదు. కానీ స్కిల్ సెన్సెస్ ఏంటండి వింతగా? ఏ వ్యక్తి, ఏ విద్యార్థి ఏ పాఠశాల నుంచి, ఏ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చింది రికార్డ్స్ ఉంటాయి. మీరు కొత్తగా చేసేది ఏంది సెన్సెస్? సో ఏ కోర్సు నేర్చుకున్నారనేది, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది పాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్తున్నారు, ఎంతమంది ఏ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చారు, ఏ కోర్సు చేశారు అనేది ఈ రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి అన్ని వ్యవస్థల దగ్గర ఉంటున్నప్పుడు మీరు కొత్తగా సెన్సెస్ చేసేది ఏంటి? ఏ ఏ ఏ పనిలో నైపుణ్యం ఉందో మీరు ఎట్లా తెలుసుకుంటారు? విద్యార్హతను బట్టే కదా, దానికి సర్టిఫికేట్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఇచ్చే కదా బయటకు పంపిస్తారు. మరి దాన్ని కొత్తగా చేసేది ఇది ఒక దగ. అంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా స్కిల్ డెవలప్మెంట్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఏదో ఉంటాయి, అక్కడ స్కిల్స్ ఏదో నేర్చుకుంటారు. ఇది స్కిల్ సెన్సెస్ కదా సంతకం అనేది. వింతగా ఇప్పటిదాకా జనాభా లెక్క పెట్టడానికి మాత్రమే సెన్సెస్ అయ్యాయి. ఇప్పుడు నైపుణ్యాన్ని లెక్క పెట్టే సెన్స్ కూడా ఫస్ట్ టైం దేశంలో మేము చేస్తున్నాం అని చెప్తుంది. ఎట్లా ఒక స్కేల్ తీసుకొచ్చి కొలుస్తారా స్కిల్స్ ఏముందనేది? చూద్దాం. స్కిల్స్ కొలవడానికి కానీ, నైపుణ్యం ఉందా లేదా తెలుసుకోవడానికి కానీ యూనివర్సిటీస్ ఇచ్చేటటువంటి సర్టిఫికేట్సే కదా చూస్తాం మనం. అది ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చేటటువంటి విద్యార్థులు ఎంతమంది అనేది ప్రతి సంవత్సరం ఉండేటటువంటి రికార్డ్సే కదా. దాన్ని కొత్తగా చేసేది ఏంటి అంటున్నాను. ఇవి సర్టిఫికెట్ లో ఉన్న స్కిల్ కాకుండా ఆ పిల్లోడి దగ్గర ఉన్న స్కిల్ ఇంకేంటి అనేది అసెస్మెంట్ చేస్తారు. చదువు కాకుండా ఏమన్నా ఉంటుందా? చదువును బట్టే కదా ఉద్యోగం ఇస్తారు. నేర్చుకునే కోర్సులు కాకుండా బయట నేర్చుకునే స్కిల్స్ ఉంటాయి కాకుండా. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టేసి ఏదైతే స్కిల్స్ నేర్పించాడో అలాంటి స్కిల్స్ అంటారా? అదే కదా, అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ కదా నేర్పించారు కదా. అంటే వస్తున్న సో నేర్పించిన ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కూడా ఉంటుంది కదా రికార్డు. ఒకవేళ అదే అలాంటి స్కిల్స్ కోసమే అయితే అక్కడ కూడా రికార్డు ఉంటుంది కదా. వాళ్ళు ఎంతమందికి చదువు చెప్పి పంపించారో, గత 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి పాస్ అవుట్ అయ్యారో ఇదంతా కూడా వస్తుంది కదా. సార్ ఇవన్నీ కూడా ఒక మభ్యపెట్టి ఏమార్చేటటువంటి వ్యవహారమే తప్ప ఇంకోటి కానే కాదు. వీటిలో 4000 పెన్షన్ అనేది తప్ప మిగిలినవన్నీ కూడా దగా చేసేటటువంటి వ్యవహారాలే తప్ప ఇది ప్రజలకు ఒరిగేది కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే 50,600 ఉద్యోగాలని నియామకాలు చేసి ఆ పేద విద్యార్థులు చదువుకోవటానికి మంచి అవకాశం కల్పించాల్సిందిగా మనం చూడాలి. ఇంకొకటి, మా ప్రభుత్వ హయాంలో వీరి పత్రికలో రాసిందే చూడండి ఒకసారి. మా